నమస్కారం అండి. నా పేరు అరుణ. మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. మా వారి పేరు వెంకయ్య. మేము పొద్దున్నే 8 గంటలకల్లా మా వారికి గుండెలో నొప్పి చెయ్యి లాగుతుందన్నారు. ఒంగోలు తీసుకెళ్ళాము. గ్యాస్ నొప్పి ఏం కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోమని మందులు తీసి పంపించేశారండి. తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ 3 గంటలకల్లా మళ్ళీ గుండెలో నొప్పి అన్నా అండి. మళ్ళీ ఒంగోలు తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు కూడా గ్యాస్ నొప్పి ఏం కాదు, ఇంటికి తీసుకెళ్ళిపోమని మందులు ఇచ్చారండి. సాయంత్రం 6 గంటలకల్లా మళ్ళీ గుండెలో నొప్పి వచ్చిందండి. ఒంగోలే తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీకు స్ట్రోక్ లాగా వచ్చింది, ఆపరేషన్ చేయాలి, ఎమర్జెంటుగా 10 లక్షలు డబ్బులు తీసుకోమన్నారండి. మా వల్ల కాక కొంచెం ఇంజక్షన్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయామండి. మాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో పలానా పల్లెం పెద్దేశ్వరరావు అని బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత సార్ బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూశారండి. టెంటు అవి వేసారు. మాకు 15 రోజులు పడుద్ది, 10 రోజులు పడుద్ది అన్నారండి. కానీ మాకు 5 రోజులకి అయిపోయిందండి. మా వారు బాగా హెల్తీగా బాగున్నారు. 12 గంటలకి ఐసీ నుంచి బయటకు తీస్తామండి అన్నారు. కానీ బాగా హెల్తీగా ఉండేటట్టుకు 3 గంటలకే బయటకు తీసుకుని వచ్చారండి. కానీ ఇక్కడ స్టాఫ్ కానీ, నర్సులు కానీ, ఆయమ్మలు కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, స్టాఫ్ అందరూ బాగా చూశారండి మమ్మల్ని. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. కానీ మాకు డబ్బులు లేక, మాకు కారుకు కూడా డబ్బులు లేక అక్కడక్కడ దేవులాడుకుని వచ్చాము. అక్కడికి వెళ్తే ఛార్జీలు కూడా డబ్బులు ఇస్తారు, మీరు ఇబ్బంది పడబాకుండా అన్నారండి. మాకు 2 ఆడపిల్లలండి, పెళ్ళి కూడా కాలేదండి. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఇప్పుడు మా వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మేము వెళ్ళింగ్ పని చేసుకుంటామండి, మాకేమీ లేదండి. ఇక్కడికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉన్నామండి. అందరూ కూడా ఈ వీడియో చూసి 10 మంది కూడా ఇక్కడికి వచ్చి శుభ్రంగా చూపించుకుని బాధపడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి, ఈ సార్ గారు బాగా చూస్తారు, రూపాయి కూడా ఆశించరు. మాలాంటి వాళ్ళు చాలామందికి ఈయన చాలా ఉపాధి కల్పిస్తున్నట్టుగా మాకు ఆరోగ్యం కల్పించారు. చాలా బాగున్నామండి మేము. నమస్కారం.